పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన బాధితులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. చిలకలూరుపేట అడ్డ రోడ్డు వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. మృతులంతా చిలకలూరుపేట మండలం వేలూరు వాసులుగా గుర్తించారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లాలో ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసు అధికారులతో పాటు అక్కడున్న అధిక సిబ్బందిని మొత్తం కూడా అప్రమత్తం చేసి ప్రమాద ఘటనపై కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయించే విధంగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్తో కూడా మాట్లాడి అక్కడ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు ఉన్న మార్చి వద్దకు చేరుకొని అక్కడున్న కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు ప్రమాద ఘటనపై పోలీసు అధికారులతో కూడా ఆయన సమాచారం సేకరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు పుల్లారావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ ప్రమాదంపై ప్రాథమికంగా మీ దగ్గర ఉన్న సమాచారం? అంటే ఇప్పుడు 12:30కి కొండమంజులో బర్త్డేకి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఒకే గ్రామానికి చెందినటువంటి 15 మంది ఒకే ఆటోలో ఉన్నారు. కొండమంజులూరు బర్త్డే చూసుకొని 12:45 అడ్డ రోడ్ సెంటర్లో బస్సు యాక్సిడెంట్ అవటం, స్పాట్లోనే 7గురు చనిపోయారు. 6గురు మహిళలు, 1 పురుషులు. మిగతా 7గురు క్షతగాత్రులు అయ్యారు. కొంతమంది 3 ఆర్కే హాస్పిటల్, 4 జీజీహెచ్లో, 1 సురక్షితంగా బయటపడటం జరిగింది. కనుక ఏంటంటే దీంట్లో తప్పు ఎవరిదనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. బస్సు వారిది తప్ప, ఆటో వారిది తప్పు అనేటువంటిది. ముందు 7గురు అయితే 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఇక్కడే 5గురు ఉన్నారు. గుంటూరులో 2, 7గురులో 6గురు మహిళలు ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. గుంటూరుది కూడా రిపోర్ట్ రావాలి, ఇంకెవరికైనా ప్రమాదం ఉందా, అందరూ సురక్షితంగా ఇంటికి వెళ్ళగలుగుతారనేది పరీక్షలని నిర్వహించినాక సూపరింటెండెంట్ చెప్తామని చెప్పారు. కనుక ఇప్పుడు బస్సు వాళ్ళని కూడా పిలిచి మనుషులను తీసుకురాలేకపోయినా చనిపోయినటువంటి వారిని జరిగిన దుర్ఘటన అయితే చాలా బాధాకరం. ఇటువంటి చిలకలూరుపేటలో ఈ మధ్యలో ఎప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడు జరగల. పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ పరంగా ఏం చేయాలి, లేనటువంటి వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం చేయాలనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు కూడా నాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. తప్పకుండా వీళ్ళకి వారి కుటుంబాలని కూటమి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుంది. వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని వారికి సంతాపం కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో చిలకలూరుపేట పట్టణంలో ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. ఈ రోడ్డు ప్రమాదం తననే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా ఆదుకోవాలనే దానిపై కూడా అధికార యంత్రాంగంతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాము. బాధిత కుటుంబాలకి కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.